రథసప్తమి విశిష్టత, పూజా విధానం, ముఖ్య నియమములు ఈరోజు మనం తెలుసుకుందాం. మాఘమాసంలోని 7వ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఈ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథసప్తమికి సూర్య జయంతి, భానుసప్తమి, మిత్రసప్తమి, జయసప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథసప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథసప్తమి రోజుని సూర్య భగవానుడు సత్రాజిత్తుకు శమంతకమణిని ప్రసాదించాడు. 7 కిరణాలుగా సప్తవర్ణాలుగా ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు, కిరణాలు ఈరోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంబోజరాజైన యశోవర్మ తన ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహంతో తన కుమారుని అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది. రథసప్తమి నాడు ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరిస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకుని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమవుతాయి. స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చుని సూర్యశక్తికి ప్రతీకమైన జిల్లేడు ఆకులలో కొన్ని అక్షతలను, రేగుపళ్లను ఉంచి తలపైన, 2 భుజాలపైన, మోకాళ్లపైన పెట్టుకొని తలారా స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తారు. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమీ రథసప్తమి యద్య జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతేచ్చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అనే శ్లోకాలని చదువుకోవాలి. ఇలా చేస్తే మనస, వాచ, కర్మణ చేసిన పాపాలు, జన్మ జన్మాంతర పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్తపాపాలు తొలగుతాయి. ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. స్నానానంతరం పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు, ఎర్రని పూలు, ఎర్రని చందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ అర్ఘ్యం సమర్పించాలి. లేదా అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఈ శ్లోకాన్ని చదవాలి. సప్తసప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సైతో దేవ గృహాణర్ఘ్యం దివాకరః. రథసప్తమి రోజు చేయవలసిన నైవేద్యం. రథసప్తమి నాడు ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికెదురుగా పొయ్యిని తయారు చేసుకుని మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో ఆవు పాలను కాచాలి. పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం, చక్కెర లేదా బెల్లం వేసి పాయసం చేయాలి. చిక్కుడుకాయలతో వంటకాన్ని చేయాలి. వీటిని చిక్కుడు ఆకులలో సూర్య భగవానునికి నివేదించాలి. పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని, చిక్కుడుకాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి. ఈ సంవత్సరం అనగా 2025 ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి రోజు జరుపుకోనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.